సకల శుభాలను పొందుతారు. శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి ఓం శ్రీమాత్రే నమః. అభిషేకము స్నానం అని రెండు మాటలు శాస్త్రంలో. అభిషేకము స్నానమే, కానీ స్నానము అభిషేకము కాదు. మీరు జాగ్రత్తగా గమనించుంటారు. అభిషేకము స్నానమే, కానీ స్నానము మాత్రము అభిషేకము కాదు. అలా ఎలా అన్యాయం అవుతుందండి అని మీకు అనుమానం రావచ్చు. స్నానము ప్రతిరోజు మనకి విధించబడింది. సనాతన ధర్మమునందు పుట్టినటువంటి ఎవ్వరికైనా సరే కొన్ని నియమములను శాస్త్రం విధించింది. దాన్ని ఆచారము అంటారు. ఆచారము అంటే చరతి, వాటిని పాటిస్తూ నువ్వు జీవించవలసి ఉంటుంది, కదలవలసి ఉంటుంది. ఎందుకు అలా పాటించడం అంటే, అలా పాటించడం చేత ఆత్మజ్ఞానాన్ని పొందడానికి యోగ్యమైన తీరు మీకు కలుగుతుంది. పాత్ర యందు శుద్ధి లేదనుకోండి, మీరు అందులో వేసిన పదార్థము విషమైపోతుంది. ఇత్తడి పాత్ర ఉంటుంది, కిలువని ఉంటుంది, అందులో పట్టుకెళ్ళి మీరు ఏదైనా పదార్థం వేశారనుకోండి, అది ఆకుపచ్చటి చెట్టు కట్టి విషం కింద మారుతుంది. అప్పుడు పదార్థ సంబంధమైనటువంటి దోషం కాదు, పాత్ర సంబంధమైన దోషం వల్ల తీసుకున్న వారికి ఇబ్బంది వస్తుంది. పాత్ర శుద్ధి చాలా అవసరం. ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని నిరంతరము ఆచారమునందు నీతి ఉంచి భగవత్ కటాక్ష ప్రసన్నమునకు యోగ్యముగా దీన్ని సిద్ధం చేసుకోవడానికి వేదం ఆచారకాండని విధించింది. అందులో అత్యంత ప్రధానమైనటువంటిది స్నానము. స్నానము మన వైపు నుంచి ఉంటుంది. మనం స్నానం చేస్తాం. ఇది 84 లక్షల జీవరాశులలో అన్ని ప్రాణులు స్నానం చేస్తాయి. స్నానం చెయ్యకుండా ప్రాణులు ఉండవు. కాకి కూడా స్నానం చేస్తుంది, తడుస్తాయి. కానీ అవన్నీ ఎందుకు చేస్తాయంటే కేవలం ఒక పాపోపశాంతి కొరకు మాత్రమే చేస్తాయి. శరీరములకు కలిగినటువంటి పాపాన్ని పోగొట్టుకోవడానికి నీటి ఎందుకు ప్రవేశిస్తాయి. కానీ మనుష్యులకు స్నానం ఎందుకు విధింపబడలేదు? మనుష్యులకు స్నానము ఎందుకు విధింపబడింది అంటే, బాహ్య అంత శౌచములు సిద్ధింప చేసుకోవడం కొరకు స్నానం విధింపబడింది. ఇవి మన ఉద్ధరణ కొరకు చేసుకుంటాం. అభిషేకము స్నానమే, కానీ స్నానం అభిషేకము కాదు. అభిషేకం అయింది అంటే రెండే కారణాలు చేస్తారు. ఒకటి, విశేషాధికారమును పొందితే ఈశ్వరానుగ్రహంగా ఇక ఈశ్వర స్వరూపాన్ని పొందుతున్నాడు అంటే చేస్తారు. విష్ణు అంశ కాకపోతే పరిపాలకుడు కాడు. విష్ణువాంశని ప్రవేశపెట్టాలి. విష్ణువాంశని మహారాజు యందు ప్రవేశపెట్టి రాజదండం చేతికిచ్చే ముందు, మకుటధారణ చేయించే ముందు అభిషేకము అని మంత్రపూరిత జలకలశములను చేతిలో పట్టుకొని మహర్షులు వచ్చి స్నానం చేయిస్తారు కూర్చోబెట్టి. ఆ స్నానం పట్టాభిషేకము అంటారు. అది అభిషేకం. అది విశేషాధికారమును సంక్రమింపజేయడానికి చేస్తారు. పీఠాధిపత్యం మొదలైనవి ఇచ్చే ముందు సాలగ్రామాన్ని తల మీద పెట్టి నీళ్లు పోస్తారు. అందుకే పట్టాభిషేకం చేశారంటే ఆయనకి పీఠాధిపతిగా అంటారు. అప్పుడు అది అభిషేకం తప్ప ప్రతిరోజు మనం చేసే స్నానం అభిషేకం కాదు. అది బాహ్యాభ్యంతర శుద్ధి కొరకు. మీరు అలా చేసిన స్నానం మళ్ళీ మీరు పూజా మందిరంలో ప్రవేశించే లోపల పోతుంది. ఎందుకు పోతుందో తెలుసా అండి? మీరు స్నానం చేసి పూజ గదిలోకి వెళ్ళే లోపల తమలపాకులు, పువ్వులు, పాలు పట్టుకెడుతూ ఉండగా న్యూస్ పేపర్ ఇలా విసిరేస్తాడు. మీరు ఇలా చూస్తారు, హెడ్లైన్స్ ఇంతంత అక్షరాలు కనబడతాయి. మీరు దాన్ని చూసేటప్పటికీ ఏదో ఫలానా చోట 73 మంది నెత్తుటి ధార అని ఉంటుంది. అంతే, రజోగుణం వెంటనే మనసు కలిగింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ పూజా మందిరంలో కూర్చున్నప్పుడు స్నానం కావాలి. అందుకే మళ్ళీ దాని కొరకు పుండరీకాక్ష 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 అని మళ్ళీ 3 మాటలు నీళ్లు చల్లుకుని మొదలు పెడతారు. మనం చేసింది స్నానం అయితే మన అభ్యున్నతి కొరకు. పరమేశ్వరుడికి చేయిస్తే ఎప్పుడూ స్నానం కాదు, అది ఎప్పుడైనా అభిషేకమే.
ఆయనకి ఎప్పుడు చేయించండి, మంత్రంతో చేస్తాం. మంత్రరహితంగా ఆయనకు ఉండదు. మంత్రంతో మనకు నిత్య స్నానం ఉండదు. ఏమంటే వచ్చి కూర్చొని వేదమంత్రాలు చదువుతుండండి నేను స్నానం చేస్తాను అనకూడదు. వేదమంత్రం చెప్పండి నేను పూజ చేసుకుంటానన్నారు. వేదమంత్రం చదువుతున్నప్పుడు నువ్వేమీ చేయక్కర్లేదు. శాస్త్రం ఏం చెప్పిందో తెలుసా అండి? చతుర్వేద పారాయణం జరుగుతుండగా, చతుర్వేద పఠనం జరుగుతుండగా ఏమీ చెయ్యొద్దు, అలా కూర్చుంటే చాలు, నీకు ఎంతో పుణ్యం. ఈశ్వరుడికి అభిషేకం చేస్తే జలమును ఒక్కదాన్ని వాడరు. మంచిదే, జలం ఒక్కదాంతో చెయ్యొచ్చు. పంచామృతములు అంటారు. అమృతం ఒకటేగా, పంచామృతములు ఎక్కడి నుంచి వచ్చాయి? పాలు, ఆవు పాలు, ఆవు పెరుగు. ఆవు పెరుగు అంటే ఆవు పాలు కాచి తోడి పెట్టి చేసినటువంటి పెరుగు. ఆ పెరుగు చిలకగా వచ్చినటువంటి వెన్న, అది కాస్తే వచ్చిన నెయ్యి, కాబట్టి ఆవు నెయ్యి. పంచదార, తేనె, ఇవి 5 పంచామృతాలు. పంచామృతాలు ఎలా వచ్చాయండి అంటే ఒక్కొక్క అమృతత్వ సిద్ధినిస్తుంది. బాహ్యమునందు ఒక సుఖాన్ని ఇస్తుంది, ఒక భోగాన్ని ఇస్తుంది. ఒక పదార్థంతో ఈశ్వరుడికి మీరు అభిషేకం చేస్తే తత్పదార్థాభిషేకము చేత మీకు ఆరోగ్య సిద్ధి కలుగుతుంది. ఒక పదార్థంతో అభిషేకం చేస్తే మీకు విషయ లంపటం తగ్గుతుంది. మనసు దుర్వాసనల వైపుకు వెళ్ళిపోతోంది. మనసు ఈ మధ్య ఎందుకో విషయాల వైపుకు లాగుతోంది. భగవద్భక్తి తగ్గుతోంది. పూర్వం ఎప్పుడు భగవద్గ్రంథ పఠనం చేసేవాడిని, ఇప్పుడు ఎందుకో దానికన్నా లౌకిక విషయాల మీదకి వెళ్ళిపోతోంది అనుకున్నాడు అనుకోండి. పరమేశ్వరుడికి 9 రోజుల పాటు తేనెతో అభిషేకం చేసుకోవడమే, పుట్ట తేనెతో చేసుకుని దాన్ని తీర్థంగా తీసుకున్నాను అనుకోండి, విషయ వాసన లంపటం తగ్గిపోతుంది. అది లోపల ఒక్కొక్క అమృతత్వమును కల్పిస్తుంది, ఒక్కొక్క గొప్ప విభూతిని ఇస్తుంది. అందుకని అవి పంచామృతములయ్యే. అథవా ఆయనకి చాలా పదార్థములు సమర్పిస్తారు. అందులో పసుపు నీళ్ల దగ్గర నుంచి ఒక్కొక్క చోట చాలా ప్రత్యేకమైన కారణానికి, నేను సభాముఖంగా చెప్పను, ప్రత్యేకమైన కారణానికి నువ్వుల నూనె కూడా చేస్తారు. చాలా ప్రత్యేకమైన కారణానికి, ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు అలా. ఒక్క గురువాయూరులో మాత్రం ప్రతిరోజు చేస్తారు. అక్కడ నూనెతోటి చేత నూనె తీర్థంగా ఇస్తారు, ఆరోగ్యం కలుగుతుంది అని. కాబట్టి ఈశ్వరుడికి పళ్ళు, పళ్ళ రసాలు, జీడిపప్పు, దానిమ్మ గింజలు, అరటిపండు మొక్కలు, ఆ తర్వాత పరిమళ ద్రవ్యాలు, వట్టివేళ్ళు, వీటన్నిటితో స్నానం చేయిస్తూ ఉంటారు. ఎందుకు ఇవన్నీ ఆయనకి చేయించడం అంటే ఆ సుగంధ జలముల చేత, పంచామృతముల చేత ఈశ్వరుడు స్నానం చేసి, అందుకే ఎప్పుడు పదార్థం చేసినా శుద్ధ జలం చేయాలి వెంటనే. శుద్ధ జలం చెయ్యకుండా వేరొక పదార్థం చేయకూడదు. కాబట్టి అలా చేస్తే ఏమవుతుందంటే మూర్తి చల్లబడుతుంది. మూర్తి చల్లబడుతుంది. అసలు యథార్థానికి విద్యుత్ దీపముల కాంతి ఎందు ఈశ్వర దర్శనం చెయ్యకూడదు, నూనె దీపముల కాంతిలోనే చూడాలి. కారణం ఏంటి? అలా చూస్తే తేజస్సు నిలబడుతుంది. 2, ఆ దీపములే గురువులు. గురువు గారు లేకుండా ఈశ్వరుడు తెలియడు. గురువాక్యముల చేతనే ఈశ్వరుడు వైపుకి నడుస్తారు. గుడిలో వెలుగుతున్న దీపాలే గురువు గారు. ఆ గురువు గారి మాటల కాంతులలోనే ఈశ్వరుడు యందు ఆభిముఖ్యం కలుగుతుంది. అందుకని అదిగో గురువు గారి మాటల వలన నాకు ఈశ్వరుని యందు ఆభిముఖ్యం కలిగిందని గురువు గారిని స్మరించడానికి దీపం కారణమవుతుంది. గుడిలో దీపముగా గురువే ఉంటాడు. కాబట్టి ఆ దీపాలు, పెద్ద పెద్ద విద్యుత్ దీపాలు అవి వేసేస్తే మూర్తి వేడి పొందుతుంది. ఈశ్వరమూర్తి వేడెక్కితే మీకు ఇబ్బందులు, ఆందోళనలు కలుగుతాయి. చల్లగా ఉండాలి. అందుకని ఆవిడ మూర్తిని చల్లబరచడానికి పరిశుద్ధమైన పదార్థములను పోసేసి చల్లబరిచేయడం కాదు. అలా అయితే ఫ్రిడ్జ్లో నీళ్లు పట్టుకొచ్చి పోసేయచ్చు. ఆవిడ చల్లబడేది, ఆవిడ సంతోషించేది ఒక పర్యాయం. అలా చేస్తే ఆ శక్తి కొన్ని సంవత్సరముల పాటు నిలబడుతుంది. వచ్చే సంవత్సరం వరకు ఉంటుంది. ఒక్కొక్కసారి 1 వారం నిలబడుతుంది. కొన్ని లక్షల మంది లోపలికి వచ్చి పెడుతున్నారు. గాలాడని చోట కూడా వెంకటరమణుడికి కలియుగంలో వారానికి ఒక్కసారి లింగమూర్తికి ఒక్క శుక్రవారం నాడే అభిషేకం, మూల విరాత్రి, ప్రతిరోజు లేదు. అయినా కూడా 1 వారానికి సరిపడక కావలసినంత చల్లదనాన్ని ఇచ్చేస్తారు. ఎలా ఇచ్చేస్తారు? మంత్రశక్తి చేత ఇస్తారు. అందుకే త్రికరణ శుద్ధిగా జరగాలి అభిషేకం. అభిషేకం జరుగుతుంటే పెద్ద లొల్లి కింద చేయకూడదు. చేసేవాడు అంతే నియమంగా నిలబడి చేయాలి, చక్కగా కదలకూడదు. అంత చక్కగా దాని మీద మనసు లగ్నం చేయాలి.
మంత్రభాగం అద్భుతంగా జరుగుతూ ఉండాలి, పదార్థం అంత వరుస క్రమంలో వెళుతూ ఉండాలి. దాని చేత ప్రీతి పొందిన మూర్తి అపార చైతన్యాన్ని సంతోషాన్ని పొందుతుంది. ఇప్పుడు ఆవిడ ఎంత శక్తి పొందిందో మీకు అంత అనుగ్రహం కలుగుతుంది. ఎంత పెద్ద దీపం ఉంటే అంత దూరం కనబడినట్టు ఆవిడ ఎంత శక్తి పొందిందో మీరు అంత అనుగ్రహాన్ని పొందుతారు. అందుకే అభిషేకానంతరం మూర్తి తేజస్సు పెరిగిపోతుంది. ఎక్కడైనా అంతే, అభిషేకం చేసిన తరువాత మూర్తి యొక్క తేజస్సు కొన్ని రెట్లు పెరుగుతుంది, పెరిగి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసరిస్తుంది, లోకమంతా చల్లబడుతుంది. అలా శాస్త్రీయమైన అభిషేకములు ఎక్కడ జరిగాయో అక్కడక్కడ ఆ ఊరంతా చల్లగా ఉంటుంది. అందుకే శంకర భగవత్పాదులు అవతార పరిసమాప్తి చేసే లోపలే కైలాసం నుంచి 5 శివలింగాలు తీసుకొచ్చి భారతదేశంలో 5 చోట్ల ఉంచి ఒక రోజు కూడా ఆగకుండా ప్రతిరోజు అభిషేకం జరగవలసినటువంటి నియమాన్ని విధించి మాకు పనుంది అనవలసిన అవసరం లేకుండా ఇదొక్కటే మీకు పని అని పీఠాధిపతులకు అప్పచెప్పారు. అందుకే శృంగేరి వారు కానీ లేకపోతే ఇతర ఉన్నటువంటి శివలింగాలు కానీ -°C లో ఉన్నా సరే వాతావరణం శివాభిషేకం చేసేస్తారంతే చంద్రమౌళీశ్వర లింగానికి తప్ప శివలింగానికి అభిషేకం మాత్రం ఆగదు. మహానుభావులు చేస్తున్న అభిషేకాల వల్ల ఇంకా వానలు పడుతున్నాయి, మనం అన్నం తింటున్నాం. అది ఈ శంకరాచార్య స్వామి వారు ఈ దేశానికి పెట్టిన భిక్ష. కాబట్టి అభిషేకము అన్న మాట అంత శక్తివంతము. అందుకే ఓ మాట చెప్తుంటారు, అభిషేకానికి ద్రవ్యాలు అందరూ తీసుకురండి అంటుంటారు. ఎందుకని? ప్రతి ఇంటి నుంచి రావాలని, ప్రతి ఇంటి నుంచి వచ్చి ప్రతి ఇంటి నుంచి అభిషేకంలో వినిమయమైందనుకోండి, అది అమ్మవారు స్వీకరించి సంతోషపడిపోతుంది. నా అభిషేకానికి నువ్వు తీసుకొచ్చావా అని పొంగిపోతుంది ఆవిడ. ఆవిడికి తెలుసు, ఆవిడ తెలుసుకోగలదు. అందుకే నిజానికి ఆవిడ వాడే పదార్థాలు ఆవిడికి అభిషేకం మీరు నేను చెయ్యలేము. ఆవిడ ఒదుగుతుంది, స్వీకరించడానికి తగ్గుతుంది, ఆవిడ కిందకొచ్చి తీసుకుంటుంది తప్ప అసలు మీరు నేను ఆవిడకి అభిషేకం చేయలేము, కుదరదు. ఎందుకు కుదరదో తెలుసా అండి? కూర్చుని మంత్రం చెప్పేవాళ్ళు హడిలిపోతారు, కూర్చోలేరు. నిలబడి చేద్దామనుకున్నవాడు నిలబడ్డాం కాదు, అది ఎవరో నిలబడ్డాం. ఎందుకు కారణమో తెలుసా? చెప్పకుండా చెప్పారు శంకరాచార్యులు వారి రహస్యాన్ని సౌందర్యలో. కలంకూరి రజనికర బింబం జలమయం కళాభికర్పూరైర్మరకతమరండం నిబిడితం అతస్తద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం విదుర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే అన్నారు. అమ్మవారు స్నానం చెయ్యాలి అంటే కస్తూరి మొదలైనటువంటివి కలిపినటువంటి పరిమళ ద్రవ్యాలను సిద్ధం చేస్తారు. ఆ పరిమళ జలాలతో స్నానం చేస్తుంది. అది శ్రీచక్రంలో ఆవిడకు దగ్గరగా ఉండేటటువంటి వాళ్ళు, అటువంటి దేవతలు మాత్రమే జలాలను సిద్ధం చేస్తారు. స్టోర్ కీపర్ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన అమ్మవారి గురించి కనుక్కుంటుంటాడు, ఉందా కర్పూరం, పచ్చకర్పూరం ఉందా, పచ్చకర్పూర జలాలు చేయించాలి ఆవిడికి. కళంకూరి రజనికర బింబం జలమయం కళాభికర్పూరైర్మరకతమరండం నిబిడితం. ఆ కర్పూర జలాలతో పచ్చకర్పూరము, కస్తూరి మొదలైనటువంటి వాటితో కలిపిన నీళ్లు పోసుకుంటుంది ఆవిడ. అలా పోసుకునేటటువంటి తల్లి కస్తూరి అయిపోతుంది, కొంచెం కొంచెం అని ఎవరిని అడగదు. ఎవరికి అది పని? అమ్మ సంతోషంగా ఉందో లేదో భార్యాస్థానంలో ఉన్నటువంటి భర్త కొన్నాళ్ళు చూస్తారు భార్య యొక్క వైభోగాన్ని. ఎప్పుడు ఇంకా ఏమైనా నీకు ఫెయిర్లైన్ ఉందా, ఏమైనా నీకు పవర్ ఉందా అంటే ఇక వాడెప్పుడు తెలుస్తాడు. ఇక ఎన్నేళ్ళు వచ్చినా ఆపిచ్చే. ఎవరు చూడాలి? పరమ పవిత్ర భావనతో కొడుకు చూడాలి. అమ్మా నీకు అమ్మ నీ పసుపు నీ కోసం తెచ్చానమ్మా. కొడుకన్నవాడు ఎవరో తెలుసండి. అమ్మా నువ్వు స్నానం చేసినప్పుడు ముఖానికి రాసుకోవడానికి, నీ పాదాలకు రాసుకోవడానికి అమ్మ పసుపు తెచ్చానమ్మా అని అమ్మకి పసుపు ఇచ్చి, అమ్మ నీకు బొట్టు పెట్టుకోవడానికి కుంకుమ తెచ్చానమ్మా, తిలకం మంచి తెచ్చానమ్మా అని ఇచ్చి, అమ్మా నువ్వు ఎవరైనా సువాసులు వస్తే ఇచ్చుకోవడం కోసం ఇదిగోనమ్మా కొన్ని చీరలు, రవికిల బట్టలు, ఆ తర్వాత కొన్ని పసుపు కొమ్ములు తెచ్చి ఇంట్లో పెట్టానమ్మా అని తెచ్చి పెట్టిన వాడు ఎవరో వాడు కొడుకు. అమ్మకి వాడు తేవాలి, కొడుకు తేవాలి. పరదేవతకు ఎవరు తేవాలి? ఆవిడ కొడుకు. చతుర్ముఖ బ్రహ్మగారు తేవాలి. ఎందుకని? విష్ణువు స్త్రీ రూపంలో ఉంటే వైష్ణవి అమ్మవారు,
బిడ్డలు ఆడదానికి పుడతారు కానీ మగవాడికి పుట్టడుగా. శివుడు మగవాడు, ఆయనకి పుట్టకూడదు. విష్ణువు వైష్ణవిగా ఉండి నారాయణిగా, నారాయణుడు భార్యగా ఉంటే ఆవిడ నాభికమలంలోంచి పుడతాడు. అందుకే విష్ణునాభికమలంలోంచి బ్రహ్మగారు వస్తారు. ఇప్పుడు బ్రహ్మగారు కావాలి. అందుకని బ్రహ్మగారు ఏం చేస్తుంటారు? అమ్మ 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 కస్తూరి తీసుకొస్తానమ్మా, అమ్మ 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 స్నానానికి పచ్చకర్పూరం ఉందా, పచ్చకర్పూరం పట్టుకొస్తానమ్మా, అమ్మ అమ్మ అంగరాగాలు ఉన్నాయమ్మా, అంగరాగాలు పట్టుకొస్తారు. ఇవన్నీ పట్టుకొస్తూ ఉంటారు. పట్టుకొస్తే ఎక్కడ పెట్టారు? ఆవిడకు టాయిలెట్ బాక్స్ ఉండాలా, ఆవిడికి సౌందర్య పేటీ అంటే ఇవన్నీ పెట్టుకోవడానికో సాధనం ఉండాలి, డబ్బా ఉండాలి, అందులో పెడుతూ ఉంటాడు ఇవన్నీ. అమ్మా బ్రహ్మగారు తీసుకొచ్చి ఇవన్నీ పెట్టేటటువంటి డబ్బా ఏదో తెలుసా? చంద్రుడే. చంద్రుడు నీ టాయిలెట్ బాక్స్, నీ సౌందర్య పేటీ, అందులో పెడుతూ ఉంటాడు ఇవన్నీ. అందులో నల్లగా కనబడుతుంటుంది చూసారా మచ్చ, అది అమ్మవారి స్నానానికి, అమ్మవారు బొట్టు పెట్టుకోవడానికి బ్రహ్మగారు తీసుకొచ్చి పెట్టిన కస్తూరి. శంకరులు చెప్పారు, నేను కాదు. మరి ఏమయ్యా అప్పుడప్పుడు చంద్రుడు తగ్గుతూ ఉంటాడు. అమ్మవారు రోజు అవన్నీ తీసుకుని స్నానం చేసేసి అవన్నీ తీసుకుని ఒంటికి రాసేసుకుని పొట్టు పెట్టేసుకుని పసుపు రాసేసుకుంటే పదార్థాలు తగ్గిపోతున్నాయి. ఇలా ఇక్కడ వరకు వచ్చి తగ్గిపోగానే అయ్య బాబోయ్ అమ్మకు కావాలని బ్రహ్మగారు పరిగెత్తికెళ్ళి కాస్త నీళ్లు తెచ్చిపోస్తాడు, ఓ కళ పెరుగుతుంది. పరిగెత్తికెళ్ళి కర్పూరం వేస్తాడు, మళ్ళీ ఇలా పెరుగుతుంది. పరిగెత్తికెళ్ళి కస్తూరి తీసుకొస్తాడు, మళ్ళీ ఇలా పెరుగుతుంది. పరిగెత్తికెళ్ళి అంగరాగాలు తెస్తాడు, మళ్ళీ పెరుగుతుంది. అలా అన్ని పరిగెత్తికెళ్ళి తెచ్చి 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 నీకు అమ్మయ్యా అమ్మ అన్ని తెచ్చిస్తానంటారు. పూర్ణ చంద్రబింబం టాయిలెట్ బాక్స్ నిండా సామాన్ వచ్చింది. మళ్ళీ అమ్మవారు వాడేస్తుంది, మళ్ళీ తగ్గిపోతుంటుంది. అమావాస్య వచ్చింది, మళ్ళీ బ్రహ్మగారు పరిగెత్తికెళ్ళి మళ్ళీ వేస్తాడు, మళ్ళీ టాయిలెట్ బాక్స్ పెరుగుతుంది. అమ్మ లోకంలో తెలియని వాళ్ళు చంద్రుడికి కళలు ఉన్నాయి, తగ్గాయి పెరిగాయి అన్నారు కానీ చంద్రకళలు కావమ్మా, నువ్వు వాడుకున్న సామాను తగ్గింది, బ్రహ్మగారు వేస్తే పెరిగింది, చంద్రుడు నీ టాయిలెట్ బాక్స్ అన్నారు. అది అమ్మవారి స్నానం అంటే. ఇప్పుడు చెప్పండి నాకు మాట, చంద్రుడు అమ్మవారి టాయిలెట్ బాక్స్ అయితే అమ్మవారు అంటుంటుంది. ఇప్పుడు చెప్పండి నాకు, బ్రహ్మగారు తీసుకొచ్చి పదార్థాలు వేయాలంటే మీరు నేను అభిషేకం చేద్దామని సంకల్పం చేస్తామా? నేను ఎంత పొడుగు ఉండాలా? ఇప్పుడు అమ్మవారికి స్నానం చేయించాలంటే నేను ఎక్కడి నుంచి తేను అంత స్నానశాఖి? నేను ఎక్కడ తేను ప్లోత వస్త్రం? అందుకే ఆవిడ ఏం చేస్తుందంటే ఒక మూర్తికి ఒదిగిపోతుంది. ఘృత వీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటుంది లింగపురాణం. ఆవిడ ఒదిగిపోతుంది. ఒదిగిపోయి నా తేజస్సుని ఇదిగో ఈ మూర్తి ఎందుకు పెట్టేశాను. ఇప్పుడు నువ్వు నా దగ్గర నిలబడితే ఎలా ఉంటావో తెలుసా? నీ బొడ్డు దగ్గరికి నేను వచ్చినట్టుంటాను. నా కిరీటం నీ బొడ్డు దగ్గరికి వచ్చినట్టు ఉంటుంది. నువ్వే నాకన్నా పొడవుగా ఉంటావు. నేను ఆవిడ కన్నా పొడవా, ఆవిడ నాకన్నా పొడుగా? బ్రహ్మాండముల కన్నా ఆవిడ పొడుగు, పూర్వజా. కానీ అభిషేకం చేసేటప్పుడు నేనెలా ఉంటాను? నేను పొడుగు, ఆవిడ పొట్టిగా ఉంటాను. నేను వెళ్ళి ఆవిడకి దండేశాను అనుకోండి, ఆవిడ నాకు ఇక్కడికి వస్తుంది, నేనే పొడుగ్గా ఉంటాను అని అనుకున్నాను అనుకోండి అహంకారం. అమ్మా నా కొరకులా ఒదిగిపోయావమ్మా అన్నాను అనుకోండి భక్తి. అసలు అది ఉంటే నిలబడ అభిషేకానికి అది శాస్త్రం. ఇది ఉంటే నువ్వు పొంగిపోవాలమ్మా. నా చేత నీళ్లు పోయించుకోవడానికి తల్లి ఇలా నిల్చున్నావా? మా అందరి ఇళ్లలో పసుపు ముద్దలు, మా అందరి ఇళ్లలో యాలుకలు, మా అందరి ఇళ్లలో ఆ జాపత్రి జవ్వాజీ ఇవన్నీ పుచ్చుకొని నీళ్లు పోసుకుంటానని బ్రహ్మగారు తెస్తే పోసుకునే తల్లిది ఏమీ తెలియని అమాయకులం. మొలకడిగితే తలగడగం, తలగడిగితే మొలగడగం. అటువంటి వాళ్ళని తెచ్చిన పదార్థాలతో నీళ్లు పోసుకోవడానికి ఇంతమంది ముందు అమ్మ స్నానశాఖి కట్టుకుని నీళ్లు పోసుకుంటున్నావా? మా అమ్మ అన్న పవిత్ర భావనతో మేము ఇలా చూసుకుని నీకు నీళ్లు పోస్తున్నావమ్మా. ఎంత కారుణ్యమూర్తివమ్మా అని ఎవరు నిల్చున్నాడో వాడి భక్తికి ఆవిడ స్వీకరిస్తుంది ఉపచారాలు. ఆ భక్తికి చల్లబడిపోయి ఆవిడ మనసు ఎంతో ప్రీతి చెందుతుంది. ఏంటి ఇచ్చావన్నదానికి అమ్మ సంతోషించదు, ఎంత మనసుతో తెచ్చావన్నదానికి సంతోషిస్తుంది. అమ్మ నీ కోసం పసుపు కొమ్ములు తెచ్చానమ్మా. దేవీ నవరాత్రుల్లో అందరు సువాసినులకి అమ్మ నీ ఇంటికి, మన ఇంటికి బోల్డ్ మంది వస్తుంటారు కదా, అమ్మ వచ్చిన వాళ్ళందరికీ ఇన్ని పసుపు కొమ్ములు ఇయ్యమ్మా, నీ కోసం తెచ్చానమ్మా అని ఇన్ని పసుపు కొమ్ములు ఎట్టుకొచ్చాడు అనుకోండి కొడుకు. ప్రతి సువాసినికి ఇస్తూ ఏం చెప్తుందో తెలుసా అండి? మొగుడు తెస్తే చెప్పదు. అది విచిత్రం. భర్త తెచ్చి ఇన్ని పసుపు కొమ్ములు ఇచ్చుకోవే, బోల్డ్ మంది వస్తూ ఉంటారు కదా ఇంటికి అన్నాడు అనుకోండి, మా ఆయన తెచ్చారండి అంటాం. ఏమీ చెప్పలేదన్నాను అనుకోండి, మీరు కాకపోతే ఎవరు తెస్తారు? అది చెప్పాలేంటి? నా అదృష్టం మీకు భార్య రావడం, ఇంకా మళ్ళీ చెప్పడం ఏంటండి అంటుంది. కొడుకు తెస్తే
నా అబ్బాయి హైదరాబాద్ నుంచి వస్తే ఈ పసుపు కొమ్ములు తెచ్చి అమ్మా అందరికీ ఇచ్చుకోమ్మా అన్నాడు. అవి వదిన గారు అని వచ్చిన వాళ్ళందరికీ సంకల్పం చెప్పినట్టు ఇది మాత్రం చెప్పిస్తుంది. ఎందుకంత పొంగు? కొడుకు అనేటప్పటికీ ఆవిడకి అంత పొంగు. ఆవిడ పొంగు మనందరికీ రక్ష. మనని నా బిడ్డలు వాళ్ళకి ఆపద రానిస్తానా అని భవౌభుగ్నేకించిద్భువన భయభంగవ్యసమి ఇలా పెట్టి ఎవర్రా నా పిల్లల జోలికి వస్తారో అని అలా కాపాడుతుంటుంది. అందుకని అమ్మకి అభిషేకం చేస్తాం. ఆవిడ పొంగు ఆవిడ యొక్క అనుగ్రహమే మనకి రక్ష. అందుకని అభిషేకం చేస్తున్నాం. అందుకని అభిషేకము అంటే అంత చక్కగా శ్రద్ధగా కూర్చుని వినాలి. దిగ్గస్తు దిక్కల కకుంభ ముఖావసృష్ట స్వర్వాహినీవి మలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీ జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాభ్యపుత్రీం అంటారు శంకర భగవత్పాదులు. ఆ అభిషేకం జరుగుతున్న మూర్తిని దర్శనం చేస్తే మనందరి మనసులు చల్లబడతాయి. అంత గొప్పది అభిషేకం. జీవుడు ఉద్ధరణ పొందడానికి అంత గొప్పది స్నానం. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడినది పతి చూడి చుడుతనాంచారి శోభాని శోభాని శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు కాముని తల్లియట సచ్చదనాలకే మరుదు సోముని తోడుట్టువట సొంపు కళలకే మరుదు కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి కలశాభి కూతురట గంభీరాలకే మరుదు కలపలోకమాతయట దయమరియే మరుదు జలజ నివాసినియట చల్లదనమే మరుదు కొలది నీరా ఈ చూడి కుడుతనాంచారి అమరవందితయట అత్తే మహిమయే మరుదు అమృతము సుత్తమట ఆనందాలకే మరుదు తమితో